శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 31వ సర్గం. సీతాదేవికి వినపడేటట్లుగా హనుమంతుడు రామకథను వర్ణిస్తూ ఉన్నాడు. ప్రతిభాశాలి అయినటువంటి హనుమంతుడు పలు విధాలుగా ఆలోచించి కర్తవ్యాన్ని నిర్ణయించుకుని సీతాదేవి మాత్రమే శ్రద్ధగా ఆలకించున్నట్లుగా మధురవచనాలు పలుకుతున్నాడు. ఇక్ష్వాకువంశంలో దశరథుడు అనే పేరుగల మహారాజున్నాడు. అతడు పవిత్ర స్వభావం కలిగినటువంటి వాడు, గొప్ప కీర్తిశీలి, దాన ధర్మాదులచే వాసికెక్కినటువంటి వాడు, సరళ స్వభావుడు, శౌర్య పరాక్రముల యందు ప్రసిద్ధి కన్నవాడు, రాజర్షులలో సద్గుణ సంపన్నుడు, ఋషుల వలి తపోధనుడు, చక్రవర్తుల వంశంలో జన్మించినవాడు, బల సంపదలో దేవేంద్రునంతటి వాడు, అహింసా నియమాలను పాటిస్తూ ఉదార స్వభావం కలిగినటువంటి దయాళువు, సత్యసంధుడు, ఐశ్వర్యవంతుడు, సంపదలను పరిరక్షించుటలో దక్షుడు. అతడు ఇక్ష్వాకు వంశంలోనే తలమానికం. మహారాజ లక్షణ శోభితుడు, శుభలక్షణ సంపన్నుడు, రాజశిరోమణి, నేల 4 చెరుగుల ఖ్యాతికెక్కినటువంటి వాడు, తాను సుఖాలని అనుభవించుచు ప్రజలకు సుఖ సంతోషాలను కూర్చుతూ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఆ దశరథునకు ప్రియమైనటువంటి వాడు, ఆయన పుత్రులలో జ్యేష్ఠుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి. అతడు చంద్రుని వలె ప్రసన్నమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడు, జ్ఞానస్వరూపుడు, ధనుర్ధారులలో అగ్రగేసరుడు. అతడు స్వధర్మాన్ని పాటిస్తుంటాడు. ఆశ్రితులకు కల్పవృక్షము, సకల ప్రాణులకును సమస్త ధర్మాలకు సంరక్షకుడు. అంతేకాదు అరివీర భయంకరుడు, సత్యసంధుడు, వృద్ధుడైనటువంటి తండ్రి ఆజ్ఞను అనుసరించి వీరుడైనటువంటి శ్రీరాముడు తన భార్య అయినటువంటి సీతాదేవితో సోదరుడైన లక్ష్మణునితో వనవాసానికి వెళ్ళాడు. ఆ మహారణ్యంలో దుష్ట శిక్షణకై వెళ్ళినప్పుడు శ్రీరాముడు కామరూపులైనటువంటి పెక్కుమంది రాక్షసులను అవలీలగా హతమార్చాడు. శ్రీరాముని చేతిలో దండకారణ్యంలో కరదూషణాదులు, ఇతర రాక్షసయోధులు కూడా హతులయ్యారు. ఆ వార్తలను విన్న రావణాసురుడు క్రుద్ధుడై మాయలేడు రూపాన్ని ధరించినటువంటి మారీచుని సహాయంతో శ్రీరాముని మోసగించి జానకీదేవిని అపహరించాడు. రావణుడు సాధ్వి అయినటువంటి ఆ సీతాదేవిని వెతుకుతూ వనమనందు సుగ్రీవుడనే పేరుగల వానరుని మిత్రునిగా పొందాడు. అనంతరము శత్రుని విజేతయు మహాబలశాలి అయినటువంటి శ్రీరాముడు వాలిని చంపి ఆ వానర రాజ్యానికి సుగ్రీవుణ్ణి రాజుగా చేశాడు. సుగ్రీవుని ఆదేశానుసారము కామరూపులైనటువంటి వేల కొలది వానరులు అన్ని దిక్కుల యందును ఆ దేవిని వెతుకుతున్నారు. సంపాతి సూచన మేరకు నేను విశాలాక్షయగు ఆ సీతాదేవి నిమిత్తమై 100 యోజనాల పొడవుగల మహాసముద్రాన్ని వేగంగా లంఘించాను. సీతాదేవి యొక్క ఆకారాన్ని, రూప సౌభాగ్యాన్ని, తేజో విశేషాలని, చిహ్నాలని నేను రాముని వలన విన్నాను కాబట్టి ఆ రూపాన్ని నా మనసులో ముద్రించుకున్నాను. నేను విన్న రీతిగా అట్టి శుభలక్షణాలతో ఉన్న సీతాదేవి నేను ఇక్కడ చూశాను. కపివరుడైనటువంటి హనుమంతుడు ఇట్లా మాట్లాడుతూ జానకీదేవియు ఆ కపివరుని వచనాలను విని ఆశ్చర్యపడింది. ఆమె నొక్కులు తీరినటువంటి చక్కని కేశ సంపదతో ఉన్నటువంటి తల్లి భయస్వభావురాలైన సీతాదేవి కేశములచే కప్పబడి ఉన్నటువంటి తన ముఖాన్ని పైకెత్తి శింసుపారుక్షణంలో చూసింది. సీతాదేవి కపీశ్వరుని పలుకులు విని అన్ని దిక్కులను పరికించి చూసింది. త్రికరణ శుద్ధిగా శ్రీరాముని స్మరిస్తూ ఆమె పరమానంద భరితురాలయ్యింది. ఆమె నలుప్రక్కలను, పైభాగాలను, అట్లనే కింది భాగంలో పరిశీలించి చూసింది. అప్పుడు ఆమె మహాబుద్ధిశాలి సుగ్రీవుని సచివుడు ఉదయాద్రిపై బాలభానుని వలె శోభిల్లుతున్నటువంటి మారుతిని చూసింది. ఈ సర్గలో ఎంతో శోకంతో ఉన్నటువంటి తల్లికి ఊరట కలిగిస్తూ ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి దశరథ మహారాజు యొక్క విశేష గుణాలను ప్రస్తావిస్తూ ఆ మహానుభావుని యొక్క కుమారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క సత్యవాక్ పరిపాలకుడు అని తెలియచేస్తూ తల్లి సీతతోనూ లక్ష్మణస్వామితో కూడి తండ్రి మాటను శిరసావహించి వనానికి రావడం, ఆ వనంలో పలు రాక్షసులను సంహరించడం, వాలితో
యుద్ధం చేసి వాలిని వధించి సుగ్రీవంతో మైత్రిని పొంది రావణాసురుడు తీసుకురాబడినటువంటి సీతమ్మ యొక్క జాడను సంపాతి ద్వారా తెలుసుకున్నా అన్నటువంటి విషయాన్ని ఎంతో మధుర వచనాలతో హనుమంతుల వారు సీతాదేవికి వినబడేటట్లుగా మాట్లాడుతూ ఆమెకు ఆనందాన్ని కలిగించాడు. ఆ తల్లి తల ఎత్తి శింస్పావృక్షంపై ఉన్నటువంటి హనుమంతుల వారిని ఒక్కసారి చూసి పరమానంద భరితురాలైంది. ఇది ఒక శుభసూచకం. స్వస్తి.